హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. చపాతీ, రోటీ, పుల్కాలోకి చాలా అంటే చాలా రుచిగా ఉండే క్యాప్సికమ్తో గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. అచ్చంగా ఈ కర్రీ మనకి రెస్టారెంట్లో చేసినట్లే ఉంటుందండి. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూద్దామా? ముందుగా శుభ్రంగా కడిగిన ఒక క్యాప్సికమ్ తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. దానికి ఉన్న సీడ్స్ పార్ట్ తీసేసి ఇలా హాఫ్కి కట్ చేసుకొని మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ముక్కల్లో మనం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా 1 ఇంచ్ ముక్కలుగా ఇలా మీడియం సైజులో మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కూడా మనం అదే విధంగా కట్ చేసుకోవాలి. తల తోక తీసేసి దాని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసి ఒక్కొక్క ఆనియన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయండి. చూడండి, ఇలా ఈ విధంగా మనం ఒక్కొక్క ఆనియన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని ఇలా లేయర్గా విడతీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి కొంచెం మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, మనకి ముక్కలు అనేవి కొంచెం మెత్తబడ్డాయి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అదే కడాయిలో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఒక 1/2 కప్ వేసుకోవాలి. ఒక 1/2 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 ఇంచెస్ అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటితో పాటు 5-6 వెల్లుల్లి కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలుపుకొని మూత పెట్టి అవన్నీ పూర్తిగా మెత్తబడేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, టమాటా ఉల్లిపాయ మనకి పూర్తిగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడం కోసం ఒక చిన్న జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్ లాగా వాటర్ ఏమీ పోయకుండా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, ఒక చిన్న ఆకు, ఒక 1/2 స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం వేసుకొని స్టవ్ని సిమ్లో ఉంచి జస్ట్ 1 సెకండ్ అలా కలిపేసేయండి. 1 సెకండ్ పాటు కలిపిన తర్వాత మనం ముందుగానే టమాటా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతటిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయి ఆయిల్ మనకి పైకి రిలీజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి. మీకేమైనా కొంచెం అడుగు పట్టేస్తున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ కూడా దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ ఉడికించాలి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపి ఆ మసాలా అంతా గ్రేవీలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ పెరుగు మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలండి. మర్చిపోవద్దు, స్టవ్ని ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పెరుగంతా కూడా గ్రేవీలో కలిసేంత వరకు ఒకసారి బాగా కలిపేసేయండి. పెరుగంతా గ్రేవీలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని సిమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించాలి. చూడండి, ఇక్కడ మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
గ్రేవీ అంతా కూడా చక్కగా ముక్కలకు పట్టే విధంగా స్టవ్ని సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ను ఆఫ్ చేసుకున్నట్లయితే మంచి గ్రేవీతో రెస్టారెంట్ స్టైల్లో మీకు క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్లే. చూసారు కదండి, చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. చపాతీ పుల్కా రోటీలోకి మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి నచ్చితే మీరు ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.